2009లోనే ఎన్నికలు జమిలీ అయినా అప్పుడే. జమిలీ ఎన్నికలపై వైసీపీకి అవగాహన లేదు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. ఈసారి జరిగే కలెక్టర్ల సదస్సులో మార్పులు. మీడియా ప్రజలతో చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2029లోనే జరుగుతాయట జమిలీ యొక్క ఎన్నికలైన. అందుకే నేను ఒప్పుకున్నా అంటాడు. లేకపోతే ఒప్పుకోడు. అంటే లాజిక్ చెప్పట్ల, కానీ 2029లో జరుగుతాయి అంటాడు. మరి 2025లో ఉన్నాయి, 26లో ఉన్నాయి, 27లో ఉన్నాయి, 28లో ఉన్నాయి ఎన్నికలు. ఇవన్నిటిని పోస్ట్పోన్ చేసి మీ ఒక్కళ్ళ కోసం, అంటే ఏపీలో 2029 వరకు ఉంది కాబట్టి పోస్ట్పోన్ చేస్తారా అనేది లాజిక్ లేదు. మరి ఆయన అయితే చెప్తుండే, మరి వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారికి మరి కేంద్రం ఏమైనా చెప్పిందా 2029లో నిర్వహిస్తాం మీరు మద్దతు ఇవ్వండి. కాబట్టే నేను మద్దతు ఇచ్చినా, కానీ నాకు ఇష్టం ఉందా లేదా అది కాదు మ్యాటర్. నా పదవి పదిలంగా ఉంటుందా లేదా 5 ఏళ్ళు అది చూసుకుంటాడు ఆయన. నా ముఖ్యమంత్రి పదవి సీటు ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు ఉంటుంది అంటే మద్దతు ఇస్తా అన్నాడట. ఇక ఎందుకు ఇస్తాడు? ఇది ప్రాంతీయ పార్టీలకు ముప్పా, ప్రజాస్వామ్యానికి ముప్పా, ఇది ఏ పార్టీలకు ముప్పు, ఏ పార్టీలకి బలము బలహీనత అనేది చెప్పట్లే ఆయన. 2029లోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి నేను మద్దతు ఇచ్చిన. నా సీటు 2029 వరకు 5 ఏళ్ళు ఫైదలంగా ఉంటుంది కాబట్టి నేను మద్దతు ఇచ్చిన. నా సీటే నాకు ముఖ్యం, కానీ భవిష్యత్తు కానీ భవిష్యత్ తరాలు కానీ ఈ జమిలీ ఎన్నికల ఎఫెక్ట్ కానీ నాకు అవసరం లేదన్నట్టు ఆయన చెప్పిండు. వైసీపీ వాళ్ళకి ఒకట అవగాహన లేదట, నాకు అవగాహన ఉంది, నా సీట్ ఎట్లా కాపాడుకోవాలో కాబట్టి నేను ఇచ్చినా అని ఆయన చెప్తుండు. ఏది ఏమైనా మరి ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ చూడాలి.